Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 33, verse 14. ఈరోజు మన ధ్యానం కొరకు నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనం నుండి తీసుకొనబడింది. He said, "My presence shall go with thee, and I'll give thee rest." అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసెదను. The background of Exodus 33rd chapter is very important. నిర్గమకాండం 33వ అధ్యాయం యొక్క నేపథ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. In the previous chapters, అంతకు ముందున్న అధ్యాయాల్లో under the leadership of Aaron, Israelites worshipped the golden calf. అహరోను యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలీలు బంగారు దూడను పూజిస్తున్నారు. After coming down from the mountain, కొండ మీద నుండి దిగి వచ్చిన తర్వాత Moses broke the tablets containing the 10 commandments. మోషే 10 ఆజ్ఞలు గల రాతి పలకలు రెండు పగలగొట్టినాడు. In that context of commotion, ఆ సందర్భంలో అంటే ఎంత గందరగోళమైనటువంటి ఆ సందర్భంలో 3,000 deaths can be seen. 3,000 మంది చనిపోయినట్లు చూస్తాం. Again we see Moses pleading God on behalf of the Israelites. మరలా మోషే వచ్చి ఇశ్రాయేలీల పక్షంగా దేవుని బ్రతిమాలుతా ఉన్నాడు. In response to the sin of God's people in chapter 32, దేవుని ప్రజలు చేసిన పాపానికి స్పందనగా 32వ అధ్యాయంలో God said in chapter 33, 33వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట, that I have relented from destroying these people from have disobeyed me. They worshipped the idol instead of me, therefore I will not go before them. కాబట్టి వారు నన్ను వారు లెక్క చేయక విగ్రహాలను పూజిస్తున్నారు కాబట్టి నేను వారితో రాను అని చెప్పినాడు దేవుడు. Lord said to Moses, దేవుడు మోషేతో చెప్పినాడు, you take them to the promised land, నువ్వే వాళ్ళని వాగ్దాన దేశానికి తీసుకొని and వెళ్ళు, I will not come. నేనైతే రాను అన్నాడు. But Moses never wanted to take even one step apart from the fullness of the presence of God. అయితే మోషే దేవుని యొక్క సన్నిధి రానిదే ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయనని ఖచ్చితంగా చెప్పినాడు. Oh, what a man of God Moses was. మోషే ఎంతటి దైవజనుడైన. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, is the same true of us in our lives? మన జీవితాల్లో కూడా ఇదే సత్యమా? Don't move one step forward without his presence. దేవుని సన్నిధి లేనిదే ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయకూడదు. What is the use of going to Canaan without God? దేవుడు లేకుండా కనానికి వెళితే మాత్రం ఉపయోగం ఏమిటి? What is the use of enjoying the gifts without the giver? చూడండి, ఆ దాత లేకుండా ఆయన ఇచ్చిన ఈవులు తీసుకొని ఏం చేసుకుంటావు? In this context, let us see two important truths. ఈ సందర్భంలో రెండు ప్రాముఖ్యమైన సత్యాలు మనం చూస్తాం. Number 1, మొదటిది, sin breaks fellowship with God. పాపం అనేది దేవునితో ఉన్న సహవాసాన్ని చెడగొడుతుంది. Israelites are not new to God. ఇశ్రాయేలీలు అనేది దేవుడికి ఏమి క్రొత్త కాదు. Also, God is also not new to them. అలాగే ఇశ్రాయేలీలు కూడా దేవుడు అనేవాడు కొత్త ఏమి కాదు. When they groaned for redemption from Egypt, వారు ఆ ఐగుప్తును విడుదల కొరకు మూలుగుతా ఉన్నప్పుడు God heard them. దేవుడు వారి మొర విన్నాడు. And God performed wonders in the land of Egypt. దేవుడు ఐగుప్తు దేశంలో అద్భుత కార్యాలు చేసినాడు. All of them saw with their own eyes how Egyptians were destroyed and Israelites were redeemed. ఐగుప్తీయులందరూ కూడా ఏ విధంగా నాశనమైనారో, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా విడుదల పొందినారో వాళ్ళందరూ కళ్ళారా చూసినారు. What a miracle at the Red Sea. ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఎంత అద్భుత కార్యం It was జరిగింది. divided. అది రెండుగా విభాగించబడింది. The same Red Sea which became a highway to Israelites became a burial ground to the Egyptians. ఏ ఎర్ర సముద్రం అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ దాటి వెళ్ళిపోవడానికి ఒక రహదారిగా ఉండిందో, అదే ఎర్ర సముద్రం ఐగుప్తీయులకి అది ఒక సమాధిగా మారింది. They were eating manna and drinking water from the rock. తర్వాత వారు మన్నా తింటున్నారు, బండలో నుండి వచ్చే నీళ్లను త్రాగుతా ఉన్నారు. After experiencing all these miracles in their day-to-day life, అనుదిన జీవితంలో ఈ అనుభవాలన్నిటిని కూడా వాళ్ళు అనుభవించిన తర్వాత again at Mount Sinai they sinned terribly. మరలా సినాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు ఎంత భయంకరంగా పాపం చేసినారు. When Moses was with the Lord on the Mount Sinai, మోషే దేవునితో కూడా ఆ సినాయి పర్వతం పైన ఉన్నప్పుడు people made and worshipped the golden calf. ప్రజలు బంగారు దూడ చేసి దాన్ని The పూజిస్తున్నారు. consequences of sin are terrible. పాపం యొక్క పరిణామాలు అనేవి చాలా భయంకరంగా ఉంటాయి. Firstly, మొదటిదిగా God threatened to destroy the people. దేవుడు ప్రజలందరినీ నాశనం చేస్తానని చెప్పినాడు. The Lord relented after Moses interceding. The Lord was a bit calm. మోషే బ్రతిమాలిన తర్వాత, విజ్ఞాపన చేసిన తర్వాత దేవుడు కొంతగా శాంతింపజేసినాడు. Secondly, రెండవది, when Moses saw the scene,
మోషే ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని చూసినాడో he threw the tablets of the law. ధర్మశాస్త్రం గల ఆజ్ఞలు ఆ పలకలని కింద And he పడేసినాడు. broke them into pieces. వాటిని ముక్కలు ముక్కలుగా పగలగొట్టినాడు. Thirdly, మూడవది, Moses took that calf, burnt it, grounded it to powder. మోషే ఆ దూడ తీసుకొని దాన్ని కాల్చివేసి దాన్ని బూడిద చేసినాడు పూర్తిగా. Scattered it into water వాటిని నీళ్ళలో కలిపేసి and made the Israelites to drink of it. ఆ నీళ్ళలో ఇశ్రాయేలీయులతో తాగించినాడు. Fourthly, నాలుగవది, based on the call given by Moses, మోషే ద్వారా ఇవ్వబడిన ఆ పిలుపును బట్టి Levites responded against their own brethren and result was 3,000 died. లేవీయులు స్పందించి తమ సహోదరుల ఎడల వాళ్ళు చేసినటువంటి కార్యాన్ని బట్టి 3,000 మంది చనిపోయారు. And fifthly, ఐదవది, it is the most terrible consequence that was God saying, I will not come with ఇది you. మరింత భయంకరమైనటువంటి పరిణామం, పాపం యొక్క పరిణామం ఏమిటిదంటే దేవుడు నేను మీతో ఇక రాను అన్నాడు. The absence of God's presence is best symbolized by the tent of the meeting. దేవుని యొక్క సన్నిధి లేదు అనే దానికి ఒక మంచి సూచన ఎట్లా ఉందంటే, ఒక గుర్తు, వారు మోషే దేవునితో కలుసుకోవడానికి పాలెం వెలుపల ఒక గుడారం That is వేశారు. what we read in 33 verse 7. అది 33వ అధ్యాయం 7వ వచనంలో మనం చదవచ్చు. Now to meet God, one has to go outside the camp. ఇప్పుడు దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుని ఎదుర్కోవాలంటే ఒక వ్యక్తి గుడారం నుండి, ఆ పాళెం నుండి బయటికి వెళ్ళాలి. The fellowship is broken. అంటే సహవాసం తెగిపోయింది. Do you know what all these are teaching us? చూడండి, ఇవన్నీ కూడా మనకి ఏం బోధిస్తున్నాయి తెలుసా? Sin breaks fellowship with God. పాపం అనేది దేవునితో మన సహవాసాన్ని This తెంచివేస్తుంది. is true for a believer or a church. కాబట్టి ఇది ఒక విశ్వాసికైనా సంఘానికైనా ఇది వాస్తవం. So never wink at sin. కాబట్టి పాపాన్ని ఎప్పుడు కూడా చూసి చూడనట్టుగా పోవద్దు. Sin is a serious matter. పాపము అనేది చాలా తీవ్రమైన సంగతి. Let it be small sin or big sin in your sight, but sin is sin. నీ దృష్టికి అది చిన్న పాపము కావచ్చు, పెద్ద పాపమైనా కావచ్చు, పాపం అనేది పాపమే. Holy God takes it serious. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ విషయంలో చాలా తీవ్రమైనదిగా పరిగణిస్తాడు. And the second truth what we are going to see, మనం చూడబోయేటువంటి రెండవ సత్యం, the presence of God in spite of their sin. వాళ్ళు పాపము చేసినా దేవుని యొక్క సన్నిధి వారికి ఉండింది. Israel sinned and the fellowship was with God was broken. ఇశ్రాయేలీయులు అయితే పాపం చేసినారు, దేవునితో వారి సహవాసము తెగిపోయింది. Yet God said in the verse for our meditation today that he will go with them. అయినా నేటి దిన ధ్యానం కొరిగిన వచనంలో దేవుడు చెప్పిన మాట ఏమిటి? నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. How is it possible? ఇది ఎట్లా సాధ్యమైంది? On what basis God changed his mind? దేనిని బట్టి, దేనిపై ఆధారపడి దేవుడు తన మనసు మార్చుకున్నాడు? We read in Exodus 34th chapter, నిర్గమకాండం 34వ అధ్యాయంలో మనం చదువుతాం verses 6 and 7, 6-7 వచనాల్లో, that God is compassionate and gracious, slow to anger, abounding in love and faithfulness, keeping mercy for thousands, and forgiving wickedness, rebellion and sin. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడని యెహోవా, ఆయన 1,000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును, కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక. Sin breaks fellowship with God. పాపం అనేది దేవునితో ఉన్న సహవాసాన్ని అది చెడగొడుతుంది. But grace restores that fellowship. అయితే కృప ఆ సంబంధాన్ని మరలా, ఆ సహవాసాన్ని మరలా కలుపుతుంది. Sin puts a barrier between God and man. పాపము దేవునికి మనుషునికి మధ్య ఒక అడ్డాన్ని తెస్తుంది. But grace breaks that barrier down. అయితే కృప ఈ యొక్క ఆటంకాన్ని తొంచివేస్తుంది. Sin makes man unclean. పాపం అనేది మనిషిని అపవిత్రపరుస్తుంది. Unfit for the presence of God. దేవుని సన్నిధికి తగిన వాడుగా చేయదది. But grace cleanses and enables man to live and walk before the Lord. అయితే కృప మనల్ని కడిగి దేవుని ఎదుట నిందారహితంగా నడుచున్నట్లుగా సహాయపడుతుంది. Of course, grace means Jesus have to come into the picture. అయితే కృప అంటే యేసు ప్రభువు వారు ఇక్కడ ఈ దృశ్యంలోనికి రావాల్సి ఉంటుంది. Jesus is full of grace and truth. John 1:14. యోహాను సువార్త 1:14లో మన కృపా సత్య సంపూర్ణుడు అని యేసు ప్రభు గురించి చెప్పబడింది. Dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి do you సోదరులారా, want God to go with you? మరి దేవుడు నీకు ముందుగా వెళ్ళాలి అని ఆశపడుతున్నావు? Without him we can do nothing. ఆయన లేకుండా, ఆయనకు వేరుగా ఏమి చేయలేం మనం. If you want to enjoy his continual presence, you have to believe in Jesus. ఎడతెగని దేవుని సాన్నిధ్యాన్ని నువ్వు అనుభవించాలి అంటే యేసు ప్రభునందు విశ్వాసం You ఉంచాలి. have to confess Christ. నీవు క్రీస్తుని గురించి నువ్వు ఒప్పుకోవాలి. By his grace and through faith, everyone can enjoy his presence and the rest it brings. ఆయన కృప ద్వారా, విశ్వాసం ద్వారా మనము ఆయన యొక్క సన్నిధిని,
తర్వాత ఆయన అనుగ్రహించే విశ్రాంతిని కూడా అనుభవించగలం. You can have close relationship with God like Moses. మోషే వలెనే దేవునితో సన్నిహితమైనటువంటి ఈ సహవాసం సంబంధాన్ని కలిగి ఉండగలం. Then it will be a blessed life for now and forever. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఎల్లప్పటికీ కూడా ఎంతో ధన్యకరమైనటువంటి జీవితంగా ఉంటుంది. If God is with you, what more you need? దేవుడు గాని నీతో ఉంటే అంతకు మించి ఇంకేం కావాలి? May God grant you clear understanding about this promise. కాబట్టి ఈ వాగ్దానం గురించి దేవుడు స్పష్టమైనటువంటి గ్రహింపు నీకు అనుగ్రహించును గాక. May God deliver you from sin and enjoy his grace abundantly. దేవుడు నిన్ను పాపం నుండి విడుదల చేసి ఆయనకు సమృద్ధి అయిన కృపను అనుభవించలాగిన చేయను గాక. Before I close, నేను ముగించే ముందు one more simple thought is, మరొక చిన్న తలంపు. what is the use of entering Canaan without God with them? చూడండి, దేవుడు లేకుండా వారు కనాన్లోనికి ప్రవేశిస్తే మాత్రం లాభం ఏమిటి? What is the use of milk and honey without God with them? దేవుడు వారితో లేకుండా పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని అనుభవించి లాభం ఏమిటి? Remember, giver is more important than the gift. కాబట్టి గుర్తుంచుకోండి, మనకు అనుగ్రహించబడిన ఈవుల కన్నా వరముల కన్నా ఇచ్చినటువంటి వాడు ఆ దాత దేవుడు ప్రాముఖ్యమైన వాడు. Today many people are joining some jobs. ఈరోజు చూడండి, చాలా మంది ఏదో ఉద్యోగాల్లో చేరుతున్నారు. Their God cannot come just for their livelihood they are joining. చూడండి, అక్కడేం దేవుడు రాడు కదా, వాళ్ళు ఏదో జీవనోపాధి కొరగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. Some of the jobs are not for us. కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అవి మనకి సరిపోవు. Better to not to join such jobs. ఆ రకమైన ఉద్యోగాల్లో చేరకపోవడమే మేలు. Some jobs in the world are good for the children of God. ప్రపంచంలో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అవి దేవుని ప్రజలైన వారికి సరిపోయేటువంటివి. Why Moses left the Egyptian positions? మోషే ఐగుప్తులో ఉన్నటువంటి ఆ పదవులు ఆ అంతస్తులు ఎందుకు వదులుకున్నాడు? Why he left the possessions of Egypt? ఎందుకు ఐగుప్తు సంబంధించిన ఆస్తిపాస్తులన్నీ వదులుకున్నాడు ఆయన? Why he left the pleasures of Egypt? ఐగుప్తు యొక్క సుఖభోగాలన్నీ ఎందుకు వదులుకున్నాడు ఆయన? He understood that his soul will be unsafe with those things. అవన్నీ గాని ఉంటే తన ఆత్మకు అక్కడ క్షేమం లేదు అన్న సంగతి గ్రహించినాడు మోషే. They may look very attractive but they are not for us. చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండొచ్చు, కానీ అది నాకు కాదు అనుకున్నాడు. Let us have such discretion. కాబట్టి ఇలాంటి విచక్షణ మనం కలిగి ఉండాలి. Never forget that we are not of this world. చూడండి, మనం ఈ లోక సంబంధం కాదు అన్న సంగతి ఎప్పుడు మర్చిపోకూడదు. We have to leave everything in this world itself. మనం సమస్తము లోకమును కూడా ఇక్కడ విడిచి వెళ్లాల్సిందే. Such jobs will affect your spiritual life. ఆ రకమైనటువంటి ఉద్యోగాలు అనేవి నీ ఆత్మీయ జీవితం పైన ఎంతో దుష్ప్రభావాన్ని తెస్తాయి. So think twice before joining a job. కాబట్టి ఏదైనా ఉద్యోగంలో చేరే ముందు 2 సార్లు నువ్వు ఆలోచన చేస్తే మంచిది. Or selecting a flat or plot to live. అలాగే మనం నివసించడానికి కొరకు ఒక ఫ్లాటే కావచ్చు, లేకపోతే ఒక ప్లాట్ అయినా ఏదైనా కానీ. For example, take the life of Lot. ఉదాహరణకి లోతు జీవితాన్ని గమనించండి. He has seen those plains of Jordan and it was looking like the garden of God. యోర్దాను మైదాన ప్రాంతాలన్నీ చూసినప్పుడు దేవుని తోట వలె అనిపించింది ఆయనకి. Then he shifted his residence very near to those gardens. అందుకని అక్కడ నుండి ఆ తోటకి దగ్గరగా వెళ్ళిపోయినాడు ఆయన. And later తర్వాత he was there in Sodom. సొదొమలో ఉండిపోయినాడు. What the world will show to you? కాబట్టి లోకం అనేది నీకేం చూపిస్తుంది? The world will show to you the greeniness of Jordan, but it will not show you the Sodom behind it. లోకము నీకు ఆ ఏదేని యొక్క పచ్చదనాన్ని, That Jordan. యోర్దాను యొక్క ఆ పచ్చిక బయళ్ళు పచ్చదనాన్ని చూపిస్తుంది, కానీ దాని వెనకాల ఉన్న సొదొమ దుష్టత్వం పాపాన్ని నీకు చూపించదు. That's why we must be very careful in selecting our place of residence. అందుకనే మన నివాస స్థలాలు, ఇళ్ళు, వాటి గురించి ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త పడాలి. Let it be a job. అది ఉద్యోగమైనా, let it be a place of residence, మనకి నివసించడానికి ఇల్లైనా, moreover let it be a life partner. ఇంకా దానికి ఎక్కువగా చెప్పాలంటే మన జీవిత పాలిభాగస్తుల విషయంలో you must be very careful. మనం జాగ్రత్తగా ఉండాలి. May God grant you the needed wisdom to take the right decisions. కాబట్టి సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకునేలాగిన దేవుడే మనకి ఆ విచక్షణ వివేచన అనుగ్రహించును గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God, కృపగల మా దేవా, Lord, we thank thee for the wonderful truths what we have learned today. దేవా, ఈ దినాన్న మేము నేర్చుకున్నటువంటి అద్భుతమైన సత్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Sin breaks the fellowship with God. పాపము దేవునితో సహవాసాన్ని చెడగొడుతుంది. Help us to be very careful. దేవా, మేము జాగ్రత్తగా ఉండేదానికి సహాయం చేయండి. Isaiah says, యెషయా చెప్తున్నాడు, O Lord, our sins have come in between us and you. దేవా, మా పాపములే మాకును నీకును అడ్డముగా వచ్చినాయి. When we sin, we cannot have fellowship with God. మేము పాపం చేస్తే
దేవునితో సహవాసం చేయలేం. Moses has to erect a tent of meeting outside the camp. మోషే అయితే పాలెం వెలుపలకు వెళ్ళి గుడారం వేసుకోవాల్సి వచ్చింది. O Lord, to meet you because thou art not willing to stay in the midst of thy people. దేవా, నీ ప్రజల మధ్య నీవు నివసించడానికి ఇష్టపడని కారణాన్ని బట్టి పాలెం వెలుపలకు వచ్చి మీతో మాట్లాడడానికి ఒక గుడారం వేసుకున్నాడు. But the story is not ended there. అయితే ప్రభా, కథ అంతటితో ముగించబడలేదు. We thank thee for the grace which can restore the fellowship. అయితే ప్రభా, ఈ సహవాసాన్ని మరలా సమకూర్చగలిగేటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. In Lord Jesus Christ we can see the fullness of grace and truth. యేసుక్రీస్తు ప్రభు వారిలోనే ప్రభా మేము సంపూర్ణమైనటువంటి కృపా సత్య సంపూర్ణతను చూడగలం. Help us to be reconciled with the Father through Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రితో సమాధాన పడేదానికి సహాయం చేయండి. His blood is sufficient for us. ప్రభా, ఆయన రక్తం మాకు చాలు. His grace is sufficient. ఆయన కృప మాకు చాలు. Not only that, అంతేకాకుండా help us to be careful in choosing our jobs. ప్రభా, మా ఉద్యోగాలు ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త పడేదానికి Lord, సహాయం help చేయండి. us to be careful in choosing the places of our residence. ప్రభా, మేము నివసించడానికి ఎంపిక చేసుకునే తగినటువంటి ఇల్లు ఎంపిక చేసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండేదానికి Oh సహాయం Lord, the చేయండి. ventilation may be very good, but our soul will suffer a great loss. ప్రభా, మరి ఆ ఇంటికి ఆ నివాసానికి గాలి వెలుతురు అన్నీ కూడా బాగానే ఉండొచ్చేమో, కానీ మా ఆత్మలుగా అక్కడ క్షేమం ఉండదు. Above all, O Lord, choosing our life partner. అన్నిటికీ మించి మా జీవిత పాలిభాగస్తులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా Lord, we want you to be with us. దేవా, మీరు మాతో కూడా ఉండాలి అని మేము ఆశిస్తున్నాం. Without you, what is the use of enjoying all these gifts? మీరు లేకుండా ఈ ఈవులు ఈ వరములు వీటన్నిటిని అనుభవిస్తే మాత్రం లాభం ఏమిటి? Speak to us. దేవా, మాతో మాట్లాడండి. We want the giver more than the gift. ప్రభా, మేము ఈ ఈవుల కన్నా ఆ ఇచ్చిన వాడే మాకు కావాలని కోరుతున్నాం. If you are for us, who can be against us? నీవు మాకుండగా ఇక మాకు విరోధి ఎవడు? Speak to us, O Lord. దేవా, మాతో మాట్లాడండి. Lead us throughout this day. ఈ దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.